చేస్తున్నారు. అయితే యాక్చువల్‌గా మీరు ఇంత లేట్ అవ్వడానికి డిలే అవ్వడానికి వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే మీరు చిరంజీవి గారితో చేసింది ఇది కూడా ఉంది కదా! ఇప్పుడు మీరు బేసిక్‌గా రైటర్. ఇప్పుడు ఇది కాదంటే అది, అది కాదంటే ఇది ఈజీగా ఒప్పించడం ఈజీ కదా! బట్ అలాంటి మీరు అంత పెద్ద ఆపర్చునిటీని మిస్ చేసుకున్న ఇది ఎందుకు వచ్చింది సార్ అంత? అంటే ఇప్పుడు రైటర్స్‌లో కూడా డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి కదండీ. నేను నాదొక సెపరేట్ కేటగరీ. ఏంటంటే ఇప్పుడు నేను ఒక సినిమా మీద ఇప్పుడు ఒక కథ మీద నాకు అదే చెప్తున్నా మర్చిపోవడానికి అన్నాను కదా! ఒక కథ మీద పెడితే కంప్లీట్ ఆ కథ మీదే ఉండిపోయా. ఉండిపోయిన తర్వాత కథ మీద ఉన్నప్పుడు ఈజీ కదా! అంటే ఇది కాదు నాకు ఇప్పుడు మొత్తం మీకు ఒక నాటు చెప్పుంటారు కదా! నాటునే కదా ఎస్టాబ్లిష్ చేసి చెప్తారు కదా! సో దాంట్లో ఒక చిన్న ట్రాక్‌లే కదా మార్చడం మీకు. అంటే చిరంజీవి గారు లాంటి బిగ్ ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు ఎందుకు అంటే కథ చేసినప్పుడు సార్ ఎగ్జైట్ అవ్వలేదు కానీ అలా నన్ను డిసప్పాయింట్ చేద్దాం అనేది ఎక్కడా లేదు పాపం ఆయనకి. ఆయన వెంటనే ఏంటంటే వేరే ఏదైనా చెప్పు వెంకి ఎందుకో నాకు ఇది ఎందుకు తగలట్లేదు, నేను కనెక్ట్ అవ్వట్లేదని. ఇప్పుడు 100% అసలు అలాంటి లెజెండరీ పర్సన్కి ఫస్ట్ ఆయన ఎగ్జైట్ అయితేనే ఆయన ఎగ్జైట్ అవ్వాలి, ప్లస్ ప్రొడ్యూసర్ ఎగ్జైట్ అవ్వాలి, వీళ్ళందరూ ఎగ్జైట్ అయితేనే సినిమా బాగుంటుందండి, సినిమా బాగా వెళ్తుంది కూడా. సో ఇంకోటి అనగానే నేను దాంట్లో నుంచి బయట రాలేకపోయా. బయటకు వచ్చి ఇంకోటి చేద్దామని అనుకున్నా సరే వస్తున్నా సరే నాకు అంత కిక్ రావట్లా. సో ఎక్కడో అక్కడే స్టక్ అయిపోతున్నా, అక్కడే తిరుగుతున్నా. అంటే ఆయన కూడా అసలు ఏం నువ్వు అసలు ఇంత లేట్ చేస్తున్నావు, నీ ఇలాంటి ఫిల్మ్ మేకర్ అసలు లేట్ చేయకూడదు, నీకు సినిమా తీయడం వచ్చు, బాగా చేస్తావు, చెప్పు ఫాస్ట్ చెప్పు చేద్దాం అనే దాంట్లో ఉంటే సార్ ఇది సార్ నా పరిస్థితి ఏం చేద్దాం ఫీల్ అయినట్టు ఆయన దగ్గర నుంచి మరి అన్ని సార్లు రావడం అనేది చిచి. అసలు ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆయనతో కూర్చుంటే అసలు మనం ఎక్కువ అమ్మ ఆయన చిరంజీవి గారు అని చెప్పి మనం ఇలా పైకి చూస్తూ ఉంటాం కానీ ఆయనకి చిరంజీవి గారు అనే విషయం ఆయనకి తెలియదండి. అసలు వెరీ కామన్ మ్యాన్ లాగా వెరీ ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తారు. బట్ నాకేంటంటే డై హార్డ్ ఫ్యాన్ అయిపోవడంతో ఇంకా ఏదో చేయాలి నేను ఎక్కువ వేసుకున్నా, నేను ఎక్కువ నెత్తి మీద వేసుకున్నాను అనమాట. బట్ ఏంటంటే ఇమీడియట్ గా నేను ఇంకో కథ షిఫ్టింగ్ కి నాకు కరెక్ట్గా చెప్పాలంటే సెట్ అవ్వలేదండి అసలు. ఎందుకంటే నాకు ఒక దాన్ని కంప్లీట్ గా ఉండి దాని నుంచి బయటకు రావడం అనేది టైం పట్టింది. సో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మధ్యలో ఒక సినిమా చేస్తాను సార్ అంటే 100% చేసుకురా నువ్వు అని ఆయన ఆఫీస్ తలుపులు అయితే ఓపెన్ చేసి ఉంటాయి డెఫినెట్ గా ఉంటాయి. మరి నెక్స్ట్ ఏమో నితిన్ గారు నెక్స్ట్ సినిమా ఎప్పుడు వెంకీతో చేస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు, ఓ పక్కనే చిరంజీవి మరి నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి, రాబిన్ హుడ్ అనేది కనపడుతుంది, వైబ్ ఎలా ఉంది అనేది. సో ఆఫ్టర్ దట్ ఎలా ఉండబోతుంది? నాకు ఒక 2-3 ఐడియాలు చేసుకున్నాను ఈ గ్యాప్ లో. ఆ ఐడియాలో ఒకసారి ఈ సినిమా అయిన తర్వాత కూర్చొని వర్క్ చేస్తే, నాకు ఒకసారి వర్క్ చేస్తే ఒక 1 month అలా వర్క్ చేస్తే తెలుస్తుంది అసలు ఎలా షేప్ అవుతున్నాయి అని, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది.